దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసం. కుక్షిన జాండ పంక్తులన గూర్చి చరాచర జంతుకోటి సంరక్షణ చేయు తండ్రివి, పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవే గావలదే. పాపములెన్నియు నర్చినన్ జగద్రక్షక కర్త నీవే కదా, దాశరథి కరుణాపయోనిధి. భావము: ఓ దాశరథి, లోకరక్షక, కడుపులో బ్రహ్మాండాలన్నీ పొందుపరుచుకున్నావు. తండ్రివై చరాచర ప్రాణి సమూహాలన్నింటినీ కాపాడుతున్నావు. నేను తరతరాలుగా నీ కన్న బిడ్డగానే జన్మిస్తూ వస్తున్నాను. మరి నీవు నా పక్షంలో ఉండవలసిందే కదా. నేను చేసిన పాపాలన్నింటికీ నీవే కర్తవు అవుతావు కదా. వ్యాఖ్య: మనిషిలో పాపభీతి, దైవభక్తి నిర్మాణం కావాలనే ఈ భక్తి సాహిత్యం. ఇందులో నీతి, రీతి, ఆక్షేపణ, అలక, ఆరాటం, ఆగ్రహం, వ్యాజోక్తి, స్తుతి, నిందాస్తుతి అన్నీ ఉంటాయి. వ్యంగ్యం కూడా ఉంటుంది. ఇవన్నీ గ్రహించి రామదాసు ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో అర్థం చేసుకోవాలి. ఆయన కడుపులోనే బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. కదలని సమస్త సృష్టి రక్షకుడు ఆ పరమాత్మే. రామదాసు ఒక్కడే కాడు, మనందరము ఆయన బిడ్డలమే. పాపాలు ఏం చేస్తే నీకే చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆ పాపాలు చేయకుండా చూసే బాధ్యత కూడా నీదే అని ఈ భక్త మహాకవి హృదయము చెప్తోంది. ఇకనైనా నిజమైన దైవ సంతానంగా మనం పేరు తెచ్చుకుందాం.